రాజకీయాలు రసవత్తరంగా జరుగుతున్నాయనే మనం చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇంకా ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందే అప్పుడే ఒకటి బోని కొట్టేశారు మన బేల ఐలయ్య గారు. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ముందుగానే మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు. నా గెలుపులో కీలకంగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో ఇప్పుడు మున్సిపాలిటీలకు మీరంతా సపోర్ట్ చేస్తున్నందుకు మీ ఛానల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆల్వేస్ ఎప్పుడు మీకు సపోర్ట్ ఉంటాం సార్. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉంటూ ఒక సర్పంచ్ గా ఉన్నటువంటి మీరు ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చారు. అలాగే మీ ప్రజలే కాదు, మీ కుటుంబ సభ్యులే కాదు, ప్రతి ఒక్కరు ఒకటే మాట చెప్తున్నారు, కాబోయే మంత్రి కూడా మైలయ్య గారు అని చెప్పి. అందుకోసమే ముందుగానే మీకు మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. సార్ ఎలా అనిపిస్తుంది సార్? ప్రచారం ఎలా జరుగుతోంది? యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కలిసి చేసుకోబోతుంది. మా మిత్రపక్ష నాటి సిపిఐ సిపిఎం తోటి కలిసి వెళ్తున్నాం. ఈ 2 ఏళ్ళలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా సంక్షేమం అభివృద్ధి 2 కన్నుల లెక్క తీసుకుపోతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలకు ఎక్కడ కూడా పోటీ కూడా లేదు. ముఖ్యంగా ఆలేరు, యారుట మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు కూడా భారీ ఎత్తున 24 సీట్లు గెలుచుకోబోతున్నాం. మొన్నే ఒక సీట్ కూడా మేము ఆల్రెడీ యునానిమస్గా చేయడం, మా చైర్మన్ క్యాండిడేట్ వాణి భరత్ గౌడ్ కూడా చైర్మన్ యునానిమస్ క్యాండిడేట్ కూడా గెలుచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ఆ యాదవ్ కాలనీ యాదవ్ నగర్ తిరుగుతుంటే నాకు అందరు కూడా అన్నారు, మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాలనీలు అభివృద్ధి అయినాయి, తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీకి వేస్తుంటే అభ్యర్థి కూడా నాకు ఫోన్ చేసి అన్న ఏ ఇంటికి పోయినా బీలేలే అంటారు, నేను ఉండట్లేనన్న విడ్రా అవుతా అని చెప్పి విడ్రా కూడా చేసుకుని మిగతా వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. అందరూ విడ్రా చేసుకుంటుంటే అరే ఎలక్షన్లు జరిగిన ఎలక్షన్ వెళ్ళక మేము తీసుకుంటామని చెప్తున్నాం. ఏదున్నా యారుగుట్టను గతంలో కేసీఆర్ ఒక దొర నియంతగా గుట్టను కట్టేటప్పుడు కింద వందలాది షాపులు కోల్పోయారు, వందలాది దుకాణాలు కోల్పోయారు, వాళ్ళ భూములు కోల్పోయారు. అయినా వాళ్ళకి ఏ రకంగా ఉపాధి ఇవ్వలేదు. తప్పకుండా మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు కానీ, పైన డార్మెంట్ కానీ, వచ్చే భక్తులకు కానీ, కొబ్బరికాయ కొట్టే విధానం కానీ, ఎవరైనా చనిపోతే నిద్ర చేసే అంశాలు చాలా అంశాలు కల్పించాం. చాలా అభివృద్ధి అయింది. వచ్చే భక్తులకు కూడా సేవలు చేసి భక్తులు నమ్ముకొని గుట్ట ప్రజలు ఎక్కువ దుకాణాలు పోతారు కాబట్టి వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం. ఏదైతే గుట్ట నిర్మాణంలో 74 షాపులు ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ఇండ్లకు ఇండ్లు ఇచ్చి ఇందిరం ఇల్లు కట్టిస్తారని మాట ఇచ్చినాం. ముఖ్యంగా ఆలేరు మున్సిపాలిటీలో, యారుట మున్సిపాలిటీలో ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సంక్షేమం ఏ ఇంటికి పోయినా ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళుగా మాకు ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే, మాకు ఏం సంక్షేమం ఉందలే, రేవంత్ అని వచ్చినాక మాకు ఇందిరా మిల్లు వచ్చినాయి, మాకు తెల్ల రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వస్తుంది. ముఖ్యంగా మహిళలకు కాంగ్రెస్లో రేవంత్ అన్న పెద్దపీట వేసిండు. ఇవాళ వడ్డీల రుణాలు మా మహిళలకు వస్తున్నాయి. మా మహిళల ఆత్మగౌరవం పెరిగింది. ఉచిత బస్సే కాదు, ఆ బస్సులకు ఓనర్ చేస్తున్నారు, పెట్రోల్ బంకులకు ఓనర్ చేస్తున్నారు, టీ కొట్లు కానీ మాకు సోలార్ ప్యానెల్ కూడా మహిళలు పెద్ద ఎత్తున ఒక ఓనర్ చేస్తున్నారు. గత ప్రభుత్వం మహిళలను విస్మరించింది కాబట్టి ఆ ప్రభుత్వం ఇంటి పాలైంది, ఫామ్ హౌస్ పాలైంది. కాబట్టి ప్రజాప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పకుండా చేయి గుర్తు కొట్టేసామని ఏ ఇంటికి పోయినా వాళ్ళే హారతులు పట్టిరు. ఇక మా ఆర్టీసీ ఎంప్లాయ్ అక్క కూడా చెప్తుంది, ఇలా ఆర్టీసీని రక్షించిందే కాంగ్రెస్ పార్టీ. గతంలో ధర్నాలు చేసి 50 రోజులు ఆర్టీసీ కార్మికులు ఉసురు తీసారు. కాబట్టి తప్పకుండా ఈసారి ప్రజాప్రభుత్వంలో ఏ ఎలక్షన్ వచ్చినా మేము గెలిపిస్తామంటూ దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పార్లమెంట్లో బీఆర్ఎస్ గుండుసూన్ వచ్చింది. దాని తర్వాత కంటోన్మెంట్ కానీ జూబ్లీ ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థులు ఓడిపోయారు. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కూడా వాళ్ళకు ఏది కళ్ళు లొట్టలు పడ్డట్టుగా 20% కూడా రాలేదు. ఇప్పుడు 119 మున్సిపాలిటీలో 100కు పైన కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోదు. దీనికి అంతా కూడా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి నుంచి ముఖ్యంగా ఆలేరులో ఒక పెద్ద కొడుకుగా, ఒక సేవకుడుగా ఏ ఇంటికి పోయినా మా బిడ్డ, మా బీర్లైలయా, మా నీళ్ళైలయా, మా ఇండ్లైలయా, ఇండ్లలో కూడా తెలంగాణలో నెంబర్ 1 ఉంది. కాబట్టి ఇంకా సమస్యలు గుర్తిస్తున్నాం. డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. 2 మున్సిపాలిటీ ఎందుకు చేసారో అర్థం కాలే. గ్రామ పంచాయతీల కంటే అభిమానం, డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య, వాటర్ సమస్య, అదేవిధంగా నిధుల కొరత ఉంది. మరి ఇప్పుడు మా ప్రజాప్రభుత్వం వచ్చాక మా గౌరవ ముఖ్యమంత్రి ఆలేరుకు 15 కోట్లు, గుట్టకు కూడా 15 కోట్లు ఇచ్చారు. ఎలక్షన్ కోర్టు తర్వాత తప్పకుండా వాటితోటి డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య, అదేవిధంగా వాటర్ సమస్య కూడా తీస్తాం. వాటర్ కోసం మొన్న గౌరవ సీతక్క గారు కూడా మిషన్ భగీరథ కోసం 210 కోట్లు ఇచ్చి 16 కిలోమీటర్ల పైప్ లైన్ పూర్తి చేస్తాం. వచ్చే భక్తులకు కొండ పైన కానీ కొండ కింద కానీ నీటి సమస్య లేకుండా పూర్తిగా చేస్తాం. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రతి కుటుంబం, ప్రతి అక్క జిల్లా ఆదరిస్తుంది. తప్పకుండా ఆలేరు, యారుట మున్సిపాలిటీ 24తో పాటు ఏదైతే మిగతా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలను కైవసం చేస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నాన్ స్టాప్ గా ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే కనుక ఖచ్చితంగా గెలిస్తేనే గానీ ఎక్కడి నుంచి అడుగు బయట పెట్టేదే లేదన్నట్టుగా అనిపిస్తా ఉంది. అంటే అటు గుట్ట కావచ్చు, ఇటు ఆలేరు కావచ్చు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? ఇప్పుడు ఆ ప్రజలంతా దీవించి ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అయినా. మరి నాకు కష్టపడ్డటువంటి కార్యకర్తలు, నాకు కష్టపడ్డ నాయకులను కూడా మొన్న సర్పంచ్గా 70% గెలిపించిన, 194కు 140 గెలిపించిన. ఇవాళ ఉన్నటువంటి 24 కౌన్సిలర్లు కూడా నా భుజాన్ని వేసుకొని ప్రతి ఇంటింటికి నా ఎలక్షన్ కంటే ఎక్కువ
ప్రతి డోర్ టు డోర్ మా అక్క చెల్లె తన అమ్మలందరినీ కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చెప్పి నన్ను వీళ్ళంతా ఎమ్మెల్యే చేశారు కాబట్టి వాళ్ళని కూడా కౌన్సిలర్గా చైర్మన్గా చేసే బాధ్యత తీసుకున్నాం కాబట్టి డోర్ టు డోర్ తిరుగుతాం. ప్రతి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకే ఓటేమని చెప్తాం. మాకంటే ముందు ఇళ్లలో వాళ్ళే స్వాగతం పలుకుతారు. అన్నా నువ్వు ఎందుకు వస్తున్నావు, మేము వేస్తామన్నా అని చెప్పిస్తారు. కాబట్టి తప్పకుండా అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. ఇలా ఎలక్షన్లో అయినా ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో గుట్ట కోసం ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇస్తున్నారు ఈ ఎన్నికల నేపథ్యంలో? నేను అన్ని గ్రామాలు తిరుగుతుంటే చాలా ఇండ్ల సమస్య ఉంది కనుక 10 ఏళ్ళ ధనిక రాష్ట్రంలో ఒక కిలో లేదు కాబట్టి చాలా ఇండిచ్చే ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, సీసీ రోడ్ల సమస్య ఉంది. ఎక్కడికక్కడ మా ఇద్దరు పిఎలతోటి నోట్ చేసుకుంటాం ఏ ఇంటికి ఏ సమస్య ఉంది, ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత ఏ రకంగా వాటిని అభివృద్ధి చేయాలి, రోడ్ల విషయం కానీ సీసీ రోడ్ల విషయం కానీ డ్రైనేజ్ విషయం ముఖ్యంగా యారుట భక్తులకు వచ్చే వారికి కూడా ఇక్కడ అన్ని వసతులు కల్పించాలి. ఏదైతే షాపులు కోల్పోయిన వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ ధనార్జనగా కమిషన్ల కోసం వేసినటువంటి బ్రిడ్జింగ్ కూడా తీసి మళ్ళీ ఒక 100 షాపులను పునరుద్ధరిస్తే మాకు జీవనోపాధి పెరుగుతుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్న వాళ్ళకు కొండపైన ఉద్యోగాలు ఇచ్చి ఏదైతే మా నాయక బ్రాహ్మణులు కూడా మొన్న కొంతమందికి గుట్ట పైన అవకాశం ఇచ్చడం, ఇంకా కొంతమంది నాయ బ్రాహ్మణులకు తిరుపతి తరహాలో ఏదైతే పే స్కేల్ రావాలో ఆ పే స్కేల్ కూడా నాయ బ్రాహ్మణులకు వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ఎండోమెంట్ మంత్రిని ఒప్పించి వాళ్ళని పెడతాం. కొంతమంది రజకులు తాతతల నుంచి కూడా స్వామివారి సేవ చేస్తారు. రజకులకు కూడా ఒక 20-25 మందికి పైన ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని మాట ఇచ్చడం. ప్రతి ఇంటికి పోయినప్పుడు మేము ఓటు అడగడమే కాదు, ఆ ఇంట్లో సమస్యలు, ఆ గల్లీ సమస్యలు, ఆ వాడ సమస్యలు తెలుసుకుంటాం. ఎలక్షన్ తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి మళ్ళీ పునరుద్ధరించుకొని యారుటకు పూర్వవైపు తెచ్చి యారుట అంటే ఒక సుందరీకరణ పట్టణం లెక్క తీర్చిదిద్దాం. మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రుల సహకారంతో ముందుకు పోతాం. అంటే కొన్ని విషయాల నేపథ్యంలో ప్రజలు కొంత డిసప్పాయింట్ విషయంగా ఉన్నారని మనం అనుకోవచ్చండి. అంటే గవర్నమెంట్ విషయంలో ఈ ఎన్నికల తర్వాత అక్కడ ఆలేరు కానీ ఇటు యాదగిరిగుట్ట ప్రజలకు కానీ మీరు ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు? గతంలో జరగలేనివి ఏమైనా ఉన్నాయంటే? ముఖ్యమంత్రికి 119 మంది ఎమ్మెల్యేల్లో మా పార్టీ 65 మంది ఎమ్మెల్యేలు అత్యంత సన్నిహితుని ఒక తమ్మినిగా ఆయన శిష్యునిగా ఐలి అని పిలిచి నీకేం కావాలని అడిగే ముఖ్యమంత్రి నాకున్నాడు. నాకు నిధుల కొరత లేదు. మా ఆలేరుకు మొన్ననే నా జన్మదినంగా కూడా 1500 కోట్లు ఇచ్చిండు. అడిగిందే దడుగా ఏదంటే తీసుకోమంటాడు. మా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి మా పెద్దన్న, మేము ఒక తల్లి పిల్లలు కాకుండా మా సొంత అన్న లెక్క కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని సహకారంతో రోడ్డు తెస్తున్నాం. మా ఉత్తమన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు నీళ్ళు అడిగినా ఇక్కడ నవపేట రిజర్వాయర్ నుంచి కానీ ఇక్కడ గంధమల్ల కొండపోచం కానీ నీళ్ళు ఇస్తాడు. అంతకన్నా నాకేం కావాలి? అంతే. అలాగే కాకుండా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలే కాకుండా పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మేము ఇక్కడ చూస్తున్నాం, చాలా సపోర్టివ్గా మీకు తోడొస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఎమ్మెల్యే లెక్క కాకుండా వాళ్ళకు అన్న లెక్క తమ్మిడి లెక్క సోదర భావంతో ఉంటాం. కానీ ఆలేరు నియోజకవర్గం ఏంది 119 నియోజకవర్గాలు నన్ను తమ్ముడు అన్న అని పిలుస్తారు. కాబట్టి అందరూ పదవి అనేది అలంకరణ కాదు, పదవి అనేది సేవా కార్యక్రమం ఉండాలి. నువ్వు వచ్చిన చెల్లెమ్మ అంటే అన్నయ్య అంటావు, మనం పలకరించే దాన్ని బట్టే ఉంటుంది. అందుకే ఇళ్ళకి పోయి చూస్తుంటే మా అన్న వచ్చిండు, మా తమ్ముడు వచ్చిండు అని చెప్పి స్వాగతం పలుకుతారు. అదే రకంగా తెలంగాణలో ఆలేరుకు ఒక మంచి పేరు తెచ్చి అందరికీ ఒక అన్న తమ్మిడి లెక్క సోదరు లెక్క ఉండి ఆలేరు 10 ఏళ్ళు వెనుకబడ్డది కాబట్టి అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం. ఓకే అన్న, విషయాలు థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ చెల్లె. రైట్ అయిపోయింది.